జీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, పరమ గురువులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. పత్రిజీ మహిళా చైతన్యం నడిపిస్తున్న సుష్మా మేడం, ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఆత్మ బంధువులందరికీ నా ధన్యం. ఓకే, థ్యాంక్ యూ. 3 గంటల ధ్యానము. ఎప్పుడైతే మనం 3 గంటలు ధ్యానం చేస్తామో మన మీద మనకు అవగాహన వస్తుంది. తర్వాత స్వాధ్యాయం, 1 గంట స్వాధ్యాయం చేసినప్పుడు విశేషమైన జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఇది సజ్జన సాంగత్యంలో స్వాధ్యాయం, సజ్జన సాంగత్యంలో అప్పుడే మనలో ఒక పరివర్తన అనేది వస్తుంది. ఫస్ట్ దేనికైనా ఫండమెంటల్ బేసిక్ పాయింట్ ధ్యానం. ధ్యానం తర్వాత సజ్జన సాంగత్యం, స్వాధ్యాయాలకి ఇంపార్టెన్స్. ఇది సజ్జన సాంగత్యం, ఒక 1 అవర్. ఓకే ఫ్రెండ్స్, ఈ సజ్జన సాంగత్యంలో ఇవాళ అంతరంగ పరివర్తన గురించి తెలుసుకుందాం. అంతరంగం అంటే అసలు ఏంటి? మన అంతరాత్మ, మన లోపలికి మనం ప్రయాణించడం. ఇప్పుడు 2 కళ్ళు తెరిచాం, ఏం చేస్తాం? ఈ రంగురంగుల ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ప్రయాణిస్తాం. ప్రాపంచిక జీవితం. 2 కళ్ళు మూసినప్పుడు మన లోపలికి మనం ప్రయాణిస్తాం. మన ఇన్నర్తో మనం కనెక్ట్ అవుతాం. మన అంతరంగంలోకి మనం ప్రయాణించినప్పుడు ఆ ఆత్మానుభూతిని పొందుతాం. ఆ ఆత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం. మన లోపలికి మనం ప్రయాణించినంత కాలం ఈ సత్యం అనేది నువ్వు బయట ఎంత విన్నా కూడా అది నీకు అర్థం కాదు. అది అనుభవపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే అనుభూతి పొందుతావో, ఆ జ్ఞానం వస్తుందో, అప్పుడే ఇది నువ్వు నిజ జీవితంలో అప్లై చేయగలుగుతాం. అందుకే ధ్యానానికి అంత పెద్దపీట వేసింది. జీసస్ ఏమంటారు? అందుకే కళ్ళు 2 మూయండి, నీ లోపలికి ప్రయాణించండి, అడగండి ఇవ్వబడును, తట్టండి తలుపులు తెరవబడును అంటారు ఆయన. ఎవరిని అడగాలి? బయట ప్రపంచంలో అడుగుదాం ఎవరినైనా, నాకు ఇది కావాలి ఇది కావాలని. ఎంతవరకు వస్తుంది? అది ఒక లిమిట్. నువ్వు ఎప్పుడైతే నీ లోపలికి వెళ్ళి నీ ఎందరితో నువ్వు కనెక్ట్ అయ్యి చేసే ప్రతి చర్య కూడా దైవానికి విన్నవించుకుంటే, నేను దైవాన్ని సత్యాన్ని తెలుసుకుంటే, నువ్వు ఏది చేసినా భౌతిక జీవితంలో విజయం పొందుతావు. అడగండి ఇవ్వబడును, తట్టండి తలుపులు తెరవబడును. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏం చేసావు? డోర్లు క్లోజ్ చేసేసుకున్నావు నీ అంతరంగం తలుపులు. ఇప్పుడు 3 గంటలు ధ్యానం చేస్తే ఉంది, ఆ డోర్లు ఓపెన్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఆ డోర్లు ఓపెన్ అయిపోయినాయో అప్పుడు నీ మీద నీకు స్వానుభవం కలుగుతుంది. ఓ, నా ప్రణాళిక ఇది, నేను ఈ పర్పస్ మీద భూమి మీదకి వచ్చాను, నేను ఏం చేస్తున్నాను, మరి నా లక్ష్యం వైపు నేను ప్రయాణిస్తున్నానా అన్న ఆలోచన, వివేక జ్ఞానం కలుగుతుంది అక్కడ. అప్పటిదాకా ఏముంది? ఓన్లీ శరీరం అనే స్థితిలో ఉంటారు. మన మానవుడు ధ్యానం చెయ్యనంత కాలం ఈ ఫిజికల్ బాడీ మీదే ఉంటుంది దృష్టి. ఈ కనపడే 2 కళ్ళు, ముక్కులు, కాళ్ళు, చేతుల మీదే ఉంటుంది. కానీ అసలు నా లోపల ఒక చైతన్యం ఉంది, ఆ చైతన్యం ద్వారా ఇది జరుగుతోంది వర్క్ అన్న జ్ఞానం ఉండదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యానం ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది మన లోపల. నువ్వు ధ్యానం చేయనంత కాలం ఇది జరగదు. అందుకే ఆది శంకరాచార్యులు చెప్తారు, ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య అనిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం పూర్వావధానం మహతవధానం. ఇక్కడ ధ్యానంలో ఏమవుతుంది? ప్రాణాయామం అంటే నువ్వు ఇక్కడ ఏం పేల్చట్లా, వదలట, సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో అవి గమనిస్తూ ఉంటాను. ఆ ప్రాణాయామం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ప్రాణాయామం జరిగిందో ప్రత్యాహారం, ఎందుకని నీ అంతరంగంలోకి ప్రవేశిస్తున్న శ్వాస ద్వారా, కాస్మిక్ ఎనర్జీ ద్వారా, అప్పుడు నీ అంతరంగంలో ఒక పరివర్తన దొరికింది. ఆత్మకు కావాల్సినంత ప్రత్యాహారం దొరికింది. ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీకి ఆకలి వేసింది అనుకో, బయట నుంచి మన టిఫినో భోజనమో తింటే ఏమవుతుంది? ఆకలి తీరుతుంది. ఇక్కడ ధ్యానంలో అలా కాదు. ఎప్పుడైతే ధ్యానంలో ఉన్నామో మన లోపలికి మనం ప్రయాణించామో ప్రత్యాహారం దొరుకుతుంది ఆత్మకు. అప్పుడు నిత్య అనిత్య వివేక విచారం అంటే ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైన సత్యాన్ని తనకి తాను తెలుసుకుంటాడు ఆ వ్యక్తి. జాప్య సమేత సమాధి విధానం, ఆ సమాధి స్థితిలో, ఆ శూన్య స్థితిలో మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతావు. పూర్వావధానం, ఆనందం ఎక్కడ దొరుకుతుంది? నీ అంతరంగంలో దొరుకుతుంది. మరి ఇంతమంది ఋషులు, యోగులు
ఇక్కడ హిమాలయాల్లో ఉండి మరి కుంభమేళాలో చూడండి మరి ఎంతమంది వాళ్ళు ఇలా అఘోరాలు చూడండి మరి ఇలా ఎందుకు వాటిలో ఆనందం పొందుతారు. ఈ బయట ప్రపంచంలో దొరకదు వాళ్ళకి. ఎవరికైనా సరే తన లోపలికి తాను ప్రయాణించినప్పుడే, తన అంతరంగంలో పరివర్తన జరిగినప్పుడు మాత్రమే ఆ ఆనందాన్ని స్వానుభవంగా అనుభూతించగలుగుతాడు. ఇది మాటలతో చెప్పలేరు, చేతలతో చూపించలేరు. ఎవరికి వాళ్ళు స్వానుభవం అందాల్సిందే. అందుకే పత్రి గారి అనుభవమే జ్ఞానము. అనుభవానికి పెద్దపీట వేశారు ఆయన. మరి ప్రతి ఒక్కరి అనుభవాలు దగ్గర కూర్చోబెట్టి ఎందుకు ఇనేవారు? ఆయనకి తెలవక టోటల్ బాడీ మన స్కానింగ్ మొత్తం ఆయనకి తెలుసు, ఏ పర్పస్ కోసం వచ్చారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. కానీ ఏంటి విషయాలని కొంతమందిని అడిగి కొంతమందికే పలానా వర్క్ చేయాలని ఎందుకు అప్పచెప్పేవారు? వాళ్ళు తెలుసు జ్ఞానపరంగా ఈ భూమి మీదకి ఏ ప్రణాళిక కోసం వచ్చారో వాళ్ళలో ఉన్న తట్టి లేపడానికి అలా సార్ ప్రోత్సహించేవారు. చెప్పరు గురువులు, ఓ నేను ఈ పని చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఈ భూమి మీదకి వచ్చావని. మనము తెలుసుకోవాలి అసలు విషయం. అంతరంగ పరివర్తన చూడండి టాపిక్ లో కూడా. నువ్వు ధ్యానం చేయకముందు నీ లోపలికి, నీ అంతరంగంలోకి మనం ప్రవేశించామని ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. ఎప్పుడైతే మన అంతరంగంలో పరివర్తన అంటే ఒక మార్పు జరుగుతుంది, ఆ మార్పు జరిగినప్పుడే మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. తప్పు చెయ్యొచ్చు, మానవుడు తప్పు చెయ్యకుండా ఉండడు, ఆ తప్పుని సరిదిద్దుకుంటాడు. అప్పటిదాకా నువ్వు సరికాని ఆలోచన, సరికాని వాక్కు, సరికాని ఆహారం, సరికాని చేష్టలతో నీ జీవితం జీవిస్తూ ఉంటావు. ఎప్పుడైతే నీ అంతరంగంలో పరివర్తన మార్పు జరిగిందో, సరి అయిన మాట, సరి అయిన ఆహారం, సరి అయిన ఆలోచనలు సరిగ్గా మన జీవితంలో ప్రవర్తిస్తూ ఉంటాం. ఆచరణాత్మకంగా చెప్పటం ఒకటి, చేసేది ఒకటి కాదు. ఆచరణాత్మకంగా చేస్తాం. మరి మేడం ఇప్పుడు 3 గంటల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యం, ఎందుకంటే అది ఆచరణాత్మకంగా జీవించటం. మరి ఇప్పుడు మేము ఇలా సెషన్స్ చెప్తున్నాం అంటే ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నామో అది ఆచరిస్తున్నాం. నిజ జీవితంలో జ్ఞానాన్ని, మాకు తెలిసిన జ్ఞానాన్ని అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఏదో ఒక పర్పస్ కోసమే వచ్చాం. ఒక్కొక్కరు సేవ చేయగలుగుతారు, ఒక్కొక్కరు జ్ఞానాన్ని అందించగలుగుతారు, ఒక్కొక్కరు 10 మందికి గ్యాదర్ క్లాసులు ఏర్పాటు చేయగలుగుతారు. నీ దగ్గర ఆర్థికంగా ఉంటే ఆర్థికంగా అందించగలుగుతారు. ఎవరు ఏ పని చేయగలమో ఆ పని తెలుసుకుని మనం ఆచరణాత్మకంగా జీవించాలంటే మన అంతరంగంలో పరివర్తన జరిగినప్పుడు మాత్రమే వాటిని నిజ జీవితంలో అప్లై చేయగలుగుతాం. అప్పుడు ఆధ్యాత్మిక జీవితాన్ని, ప్రాపంచిక జీవితాన్ని సమంగా జీవిస్తాం. ఆధ్యాత్మికమని 24 గంటలు కుటుంబాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మికంలో ఉండవు. ప్రాపంచికమని 24 గంటలు కుటుంబ ధర్మంలోనే ఉంటే మళ్ళా నీ స్వధర్మాన్ని పాటించకుండా ఉండవు. 2 ధర్మాలనే అద్భుతంగా జీవిస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని, ప్రాపంచిక జీవితాన్ని కూడా అద్భుతంగా జీవిస్తాం మనం ధ్యాన సాధన చేసినప్పుడు. ధ్యాన సాధన చేయనప్పుడు ఆ జీవితం ఉండదు. ఏదో ప్రాపంచికంలోనే ఉంటారు, ఆధ్యాత్మికంలో. నువ్వు ధ్యానం చేయాలండి, హిమాలయాలకు వెళ్ళవసలు ఎవరో. మన ఇంట్లో మనం కూర్చుని మన కోసం మనం సమయం కేటాయించుకున్నప్పుడే మనలో మార్పు జరుగుతుంది. అందుకే బుద్ధుడు అంటాడు, నీ లోపల ఉన్న ఆ బుద్ధుణ్ణి, బుద్ధత్వాన్ని దర్శించాలి. నీ లోపల ఉన్న బుద్ధత్వాన్ని దర్శించాలంటే 2 కళ్ళు ముయ్యాలి. బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. ఎందుకంటే నువ్వు అప్పటిదాకా శరీర స్థితిలో, మనసు స్థితిలో జీవిస్తాం. ధ్యానం చెయ్యకముందు కేవలం నేను ఫిజికల్ బాడీ మాత్రమే. ఈ మనసు ఏం చేస్తుంది? ఎప్పుడు నేను మాయా ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోతుంది. ఆ మనసు, ఎందుకంటే సమాజంలో ఉంటాం, మన కుటుంబంలో జీవిస్తాం. ఆ సమాజం అనే మాయా, కుటుంబం అనే బంధంలో పడి జీవిస్తాడు మానవుడు. అందుకే తల్లికి బిడ్డకి పుట్టగానే బొడ్డుతాడు కట్ చేస్తారని అంబిలికల్ కార్డ్ అంటారు. ఆ అంబిలికల్ కార్డ్ ఎప్పుడైతే బొడ్డుతాడు కట్ అయిపోయిందో, ఈ సమాజం అనే మాయ, కుటుంబం అనే బంధంలో పడి జీవిస్తున్నాడు మానవుడు. అందుకే బొడ్డుతాడికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు ల్యాబుల్లో కూడా ఆ బొడ్డుతాడు కట్ చేస్తే ల్యాబుల్లో పెట్టి ఎవరికైతే బొడ్డుతాడు కట్ చేశారో వాళ్ళకి లైఫ్లో ఏమైనా డిసీజ్ వస్తే ఆ బొడ్డుతాడులో కొంత భాగం వీళ్ళకి ఇస్తే హెల్త్గా, ఆరోగ్యంగా ఉంటున్నారని పరిశోధనలో తేలి ఇప్పుడు ల్యాబుల్లో పెట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుతున్నారు. అంబిలికల్ కార్డ్ అంటారు. ఒక తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడే మనం అందరం నేను భూమి మీద ఒక పని చేస్తానని వాగ్దానం చేసి తల్లి గర్భంలో ప్రవేశిస్తాం.
ఆ తల్లి గర్భంలో ఆ చీకటి గుహలో ఉన్నంత కాలం ఎందుకు నాకు ఈ వచ్చిన జీవితం అనుకుని తల్లి యొక్క మలమూత్రాదుల్లో ఉండి ఆ 9 నెలలు ఉండి అనుకుంటాడు ఆ శిశువు, ఎందుకు ఈ జన్మ నాకు అవసరమా, తల్లి యొక్క మలమూత్రాదుల్లో ఉంటున్నా నేను, నాకు ఇక జన్మ వద్దు అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఈ బొడ్డు తాడు కట్ చేస్తారో, అంబిలికల్ కార్డ్ కట్ అయిపోయిందో, తన ఎప్పుడు ఈ మాయా ప్రపంచంలోకి వచ్చేస్తాడు. తను వచ్చిన పని మర్చిపోతాడు. తను ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలంటే ఆ 2 కళ్ళు మూసినప్పుడు మాత్రమే అప్పుడే అవగాహన వస్తుంది. ఇక్కడ ధ్యానంలో ఏమవుతుంది చూడండి, అక్కడ అంబిలికల్ కార్డ్ కట్ చేశారు, ఇక్కడ ఏమవుతుంది ధ్యానంలో మన శరీరానికి, మన సోల్కి, మన ఆత్మకి సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది. ఆ సిల్వర్ కార్డు ఒక్కసారి కట్ అయిపోతే అది మరణము అంటారు. మనకు ధ్యానంలో ఎప్పుడైతే మనకు చూడండి, మన సోల్ పైకి వెళ్ళి ఒక్కొక్కసారి క్షణాల్లో జరిగే పని, ఆత్మల లోకాల్లోకి వెళ్ళి ఆ జ్ఞానాన్ని తెలుసుకుని వస్తుంది ఒక్కొక్క స్థితిలో. ఇంకొకసారి చూడండి, మన సోల్కి, మన పూర్ణాత్మకి గోల్డెన్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది, బంగారు తీగ. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో ఈ పూర్ణాత్మతో నీ కనెక్షన్ ఏర్పడుతుంది. ఎందుకంటే మనం అందరము ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలం, చిన్ని చిన్ని అంశాత్మలం. ఈ చిన్ని చిన్ని అంశాత్మ ఒక్కొక్క జన్మలో ఎదిగి ఎదిగి మరలా మనం పూర్ణాత్మ అవ్వాల్సిన ఏ జన్మకైనా, చిట్ట చివరి జన్మకైనా ప్రతి ఒక్కరూ. అప్పుడు ధ్యానంలో నీకేమవుతుంది, ఈ పూర్ణాత్మ నీకు కనెక్షన్ ఏర్పడి, ఒరే నువ్వు చేసేది తప్పురా, ఇది కరెక్ట్రా అని మనకు ఒక విచక్షణ జ్ఞానాన్ని, ఎందుకంటే బుద్ధి వస్తుందా చెప్పా, నీ లోపల ఉన్న బుద్ధత్వాన్ని, బుద్ధుడిని దర్శించాలని నువ్వు బుద్ధి వస్తుంది. అప్పుడు వివేక జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే ఆ వివేక జ్ఞానం వచ్చిందో అప్పుడు నువ్వు చేసే ప్రతి చర్య కూడా అద్భుతంగా విచక్షణ జ్ఞానంతో దాన్ని చేస్తాం. అప్పుడు మన లోపల ఉన్న బుద్ధత్వాన్ని దర్శిస్తాం. ఒకవేళ క్షణికావేశంలో, ఎగ్జాంపుల్, ఎదుటి వ్యక్తి తిట్టినా, ఏదైనా చేయరాని పనులు చేసినా కూడా మరుక్షణం కూడా ఏమవుతుంది, నీకు వివేకం వస్తుంది. సారీ, నేను తిట్టాను వాళ్ళనే, నేను నెక్స్ట్ టైం వాళ్ళని తిట్టకూడదు. ఆ క్షణికావేశంలో ఏదో వాళ్ళని మన అన్నారు కాబట్టి నేను అనేసాను. ఒక విచక్షణ జ్ఞానం ఎప్పుడైతే, ఎప్పుడు నీ అంతరంగంలో పరివర్తన జరిగింది కదా, మార్పు వచ్చింది. తప్పు తప్పు ఎగ్జాంపుల్ మన కుటుంబంలోనే ఉండాలనుకోండి, ఒక భార్య భర్త పిల్లలో, ఎగ్జాంపుల్ వాళ్ళు తిడతారు, ఎగ్జాంపుల్ భర్త తిట్టాడు, భార్య తిట్టాడు. అదే ధ్యానం చేయకముందు ఏం చేస్తావు, వాళ్ళు నన్ను తిడతారని చేస్తావు, నువ్వు 4 మాటలు అంటావు. ఏమవుతుంది, ఇల్లు యుద్ధకాండ అయిపోతుంది. ఎప్పుడైతే నీ అంతరంగంలో మార్పు జరిగిందో, ఒక విచక్షణ జ్ఞానం వచ్చిందో, బుద్ధి వచ్చిందో, ఓ సారీ నేనే డిజైన్ ఎన్నుకొని వచ్చాను కదా, నేనే సైలెన్స్ అవుతాను అన్న జ్ఞానం వస్తుంది. ఆ బుద్ధుడు అయిపోతావు నువ్వు అక్కడ. నేనే ఎన్నుకొని వచ్చాను, నా వాస్తవానికి నేనే సృష్టికర్తనే. మరి నేనే ఎన్నుకొని వచ్చినప్పుడు నేను అవతల వాడిని దూషించడం ఎందుకు? నేను ఎన్నో జన్మల కర్మల ఫలితంగా ఈ అనారోగ్యాన్ని నేనే తెచ్చుకున్నాను, మరి నాకే వచ్చిందని ఎందుకు ఇబ్బంది పడటం అన్న జ్ఞానం వస్తుంది అక్కడ. ఎప్పుడైతే ఆ జ్ఞానం వచ్చిందో నువ్వు బుద్ధుడు అయిపోతావు అక్కడ. అప్పటిదాకా నువ్వు తిట్టుకునే జీవించమ్మా. అస్సలైన హింస ఫ్రెండ్స్ ధ్యానం కూడా కాదు. ఎవరైతే తనని తాను దూషించుకుంటారో, అంటే చీ నా బ్రతికింతే, చీ నా జీవితం ఇంతే, ఏంటో నాకు ఇన్ని కష్టాలు, నాకు ఇన్ని బాధలు, ఇన్ని అనారోగ్యాలు, ఇన్ని ఆర్థిక సమస్యలను ఎవరైతే తనని తాను దూషించుకుంటారో అదే అసలైన హింస. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. దయచేసి మనమందరం ఈ మానవ జన్మ, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ మానవ జన్మ తీసుకున్నాం. అలాంటి మానవ జన్మని మనం ఎప్పుడూ హింసించకూడదు. ఈ జన్మలో నిన్ను నువ్వు హింసించుకుంటే వచ్చే జన్మలో, నెక్స్ట్ జన్మలో ప్రమోట్ ఇంతకింత కష్టమైన జన్మ తీసుకుంటాం. ఎందుకంటే నువ్వు కర్మను పోగేసుకుంటున్నావు. ఎందుకని నేను ఆ పరమాత్మ ఇచ్చాడు 6 అడుగుల విగ్రహాన్ని, చక్కగా 2 కళ్ళు, ముక్కు, చేతులు ఇవన్నీ ఇచ్చాడు. ఇంకా ఏం కావాలి నీకు? ఎందుకంటే నీ లోపలికి నువ్వు ప్రయాణించలేదు కాబట్టి, నీ అంతరంగం లోపలికి వెళ్ళలేదు కాబట్టి కనపడే ఫిజికల్ బాడీని హింసించుకుంటున్నావు. అదే నీ లోపలికి నువ్వు ప్రయాణించావనుకో, దీన్ని హింసించుకో, దీన్ని ప్రేమించటం మొదలు పెడతావు. నేను అద్భుతమైన జన్మ తీసుకున్నాను, ఒక పర్పస్ కోసం వచ్చాను, నేను ఒక లక్ష్యం కోసం వచ్చాను, జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో నువ్వు బుద్ధి, చివరి జన్మలకైనా ప్రతి ఒక్క మానవుడు తన సత్యాన్ని తాను తెలుసుకోవాల్సిందే, తన ప్రణాళికను తాను తెలుసుకోవాల్సిందే, ఆ ప్రణాళికను అమలు పరుచుకోవాల్సిందే, తన చివరి జన్మలు చేసుకోవాల్సిందే, ఆ సత్యలోకానికి వెళ్లాల్సిందే. ఈ సత్యం తెల ఒక మానవుడు ఏం చేస్తాడంటే
ఎప్పుడు గతం వైపు ప్రయాణిస్తాడు, లేకపోతే ఫ్యూచర్ వైపు. గతం అంటే ఏంటి? క్యాన్సిల్డ్ చెక్. నువ్వు గతం ఆలోచిస్తున్నావు, ఏమైనా పనికి వస్తున్నావు, ఒక్క ఆలోచన. రోజుకి 60,000 ఆలోచనలు చేస్తావు, ఇంకా నీకు టెన్షన్ ఒత్తిడిగా ఉందనుకో, 70,000 75,000 దాకా ఆలోచన చేస్తావు. దాంట్లో కనీసం మినిమం ఒక రోజు మీరు చేసిన ఆలోచన మీద దృష్టి పెట్టండి, 1% కూడా ఉండదు మంచి ఆలోచన. గతం గత అయిపోయింది. నువ్వు ఆలోచించిన మాత్రం ఏమన్నా అవుతుందా? ఫ్యూచర్. ఫ్యూచర్ అంటే ఏంటి? ప్రామిసరీ నోట్. ఎందుకు ఒట్టి ప్రామిసరీ నోట్ దేనికి పనికి వస్తుంది? 4 తీసుకుంటా కూడా పనికిరాదు. ఫ్యూచర్ గురించి కలలు కంటావు. నేను ఎవరైనా భూమి మీద బాండ్ రాశామా? నేను ఇన్ని సంవత్సరాలు జీవిస్తాను అని ఎవరైనా రాసిచ్చామా ఈ భూమి మీద? ఎక్కడో ఋషులు యోగులు వాళ్ళు మాత్రం చెప్పగలుగుతారు, నేను పలానా రోజు ఇచ్చా మరణం పొందుతాం. మరి ఎందుకు భవిష్యత్తు గురించి అన్ని కలలు కంటావు? ఇప్పుడు ప్రజెన్స్ లో నేను ఏం చేస్తున్నానని, ఏం చెయ్యాలని వచ్చాను, నేను ఏం చేస్తున్నానన్న జ్ఞానం రావాలి కదా. ప్రజెన్స్ అంటే రెడీ క్యాష్. నీ దగ్గర రెడీ క్యాష్ ఉందనుకో, ఏదైనా చేయగలుగుతావు నువ్వు. ఆ క్యాన్సిల్ చెక్ ఉన్నా, ప్రామిసరీ నోట్ ఉన్నా, నీ దగ్గర క్యాష్ లేకపోతే ఏం చేయగలుగుతావు? నీ దగ్గర అకౌంట్లో క్యాష్ ఉంటే కదా ఏదైనా చేయగలిగేది. రెడీ క్యాష్ ఉంది నీ దగ్గర. ఏంటి రెడీ క్యాష్? నీ శ్వాస, ప్రజెన్స్. ఆ శ్వాస ఏం చేస్తుంది? నీ బహుమానాన్ని ఇస్తుంది. ఆ ప్రజెన్స్ నువ్వు వర్తమానంలో ఉంటే. వర్తమానమే బహుమానం. ఇందాక చెప్పా, ఆది శంకరాచార్య చెప్పారు. ప్రాణాయామం ఏమవుతుంది? ప్రజెన్స్ 3 గంటలు ధ్యానం చేస్తే ప్రజెన్స్ గాక ఏముంది? శ్వాసతో కలిసి ఉంటే 3 గంటలు కలిసి ఉన్నప్పుడు నీ జీవితంలో బహుమానాలు అన్నీ ఏమవుతుంది? అప్పుడు నీ జీవితం ఒక వరం అవుతుంది. అదే 3 గంటలు ధ్యానం చేయకపోతే నీ జీవితం ఒక శాపం అవుతుంది. మరి నువ్వు నీ లోపల ఉన్న బుద్ధుడిని ఎప్పుడు దర్శిస్తావు? బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. బుద్ధి లేనప్పుడు ఏముంది? నీలో జ్ఞానం లేదు, ఆ అజ్ఞానంతో జీవిస్తావు. అజ్ఞానం అంటే ఏంటి? చీకటి. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద చీకటి శక్తులు పాలిస్తున్నాయి. మనిషి పుట్టేటప్పుడు దైవత్వంతో పుట్టాడు, కాంతితో. కానీ ఏమైపోయింది? ఈ సమాజం అనే మాయా కుటుంబం అనే బంధంలో పడిపోయినప్పుడు తన వెలుతురుని మర్చిపోయాడు. వెలుతురు ఉంటే కదా. ఇప్పుడు అయిపోయింది, తెల్లవారు 7 అయింది. 7 అయినాక సూర్య భగవానుడు రాలేదనుకో ఎలా ఉంటుంది ఈ ప్రపంచం అంతా కూడా? చిమ్మ చీకటి చూడండి, వర్షం పడేటప్పుడు కారు మబ్బులు కమ్మింది అనుకో, ఏమనుకోండి, అబ్బా చీకటి చీకటిగా ఉంది, ఏంటో ఉందని డిసప్పాయింట్ అయిపో. మనం భౌతికంగానే అలా అనుకుంటున్నామే. మరి ఈ దేహం కాంతివంతంగా ఉండాలి. ఎందుకంటే మనం అందరం కాంతిలోక వాసులం, నక్షత్రలోక వాసులం. మనం అందరం కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమి చీకటి శక్తులు వాటికి ఆహారం ఏంటి? ఒక వ్యక్తికి మన ఎగ్జాంపుల్ ఏమైనా బాగాలేదు, అనారోగ్యం కానీ, ఇంటి సిచ్యువేషన్, మరణాలు కానీ జరిగినాయి అనుకో, లేదా ఏదైనా పరంగా దుఃఖం కలిగింది అనుకో, ఏం చేస్తారు ఈ వ్యక్తులు? దాని గురించే రిపీట్ 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 ఆలోచన. 24 గంటలు ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు. ఆ చీకటి శక్తులకు ఆహారం ఇదే కావాల్సింది. ఈ వ్యక్తి ఎంతగా అయితే ఆలోచన గురించి దుఃఖపడుతున్నాడో, ఆ బ్లాక్ బోర్డ్స్ మాస్టర్స్ అంటారు, వాళ్లకు అదే ఆహారం. అందుకే మనిషి అంతగా ఆ దుఃఖంలో కూరుకుపోతాడు. ఒక్కసారి దుఃఖం వస్తుంది, ఆ క్షణం తేరుకోడు. ఎగ్జాంపుల్ ఒక ఇంట్లోనే చనిపోయారు అనుకోండి, ధ్యానం చేయకపోతే 24 గంటలు దాని గురించే దాని గురించే దాని గురించి. ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో, 24 గంటలు దాని గురించే. ఒక ఆర్థిక సమస్య వచ్చిందనుకో, 24 గంటలు దాని గురించే. ఒక్కసారి ఆలోచించి వదలడు ఆ వ్యక్తి. ఆ చీకటి శక్తులు, ఎందుకంటే బ్లాక్ హోల్స్ మాస్టర్ వాళ్ళకి ఆహారం అదే. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఎందుకంటే పాజిటివ్ వైపు వచ్చేస్తాం, ఇదంతా సరికానిది అన్న వివేక జ్ఞానం వచ్చినప్పుడు, నువ్వు పాజిటివ్ వైపు వెళ్ళినప్పుడు, అప్పుడు నీలో ప్రేమ, దయా, కృతజ్ఞత భావాలు ఏర్పడతాయి. నీ ప్రమేయం లేకుండా నీ అంతరంగంలో ఒక గొప్ప పెనుమార్పు జరిగిపోతుంది. అది కంటికి కనపడదు. నా లోపల మార్పు జరిగిందని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు మాత్రమే గమనించగలుగుతారు ఆ మార్పును కూడా. అప్పుడు మనలో మార్పు జరిగినప్పుడు పక్కన వాళ్ళు గమనించగలుగుతారు. ఒరేయ్ నువ్వు అంతకుముందు అలా ఉండేవాడే కదా, ఇప్పుడు నీలో ఇంత గొప్ప మార్పు జరిగింది ఏంటని అప్పుడు వాళ్ళు కూడా అంటారు. అంత అద్భుతమని. ఎందుకంటే మనం ఆ ఎనర్జీతో పుట్టాం. కానీ చీకటి శక్తుల ఆహారం ఎందుకంటే అయింది,
మనం ఆ నెగిటివ్ 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 సరికానివే. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో మనలో మార్పు అనేది వచ్చిందో అప్పుడు ఇక మనలో మార్పు రావటం మొదలవుతుంది. అప్పటిదా ఒక వ్యక్తి, చిన్న ఎగ్జాంపుల్ కాదు చెప్తా. ఒక గురువు గారు నది అవతల సాధన చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి అనుకుంటాడు ఈ గురువు గారు చక్కగా నది అవతల సాధన చేస్తూ ఉన్నారు, ఆయన ఎప్పుడు చూసినా కూడా చక్కగా ప్రశాంతంగా ఉంటారు, దీనికి ఏంటో ఉపాయం ఉంది, నేను కూడా తెలుసుకోవాలి, నాకు రోజంతా చిరాకుగా వస్తుంది ఈ వ్యాపారాలు, ఈ జాబులు, వీటితో కూడా నా గజిబిజి గందరగోళంగా మనశ్శాంతి ఉండాలా, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకోవాలనుకుని ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి నది దాటుకుంటూ అవతల వ్యక్తి గురువు గారి దగ్గరికి వెళ్తాడు. ఆ గురువు గారు సాధన చేసుకుంటూ ఉంటారు. సరే సాధన చేసిన సేపు వెయిట్ చేసి గురువు గారు కళ్ళు తెరిచి అంటారు, గురువు గారు మీరు ఇంత ఆనందంగా ఉండటానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, నేను ఆకలి వేసినప్పుడే తింటాను, నేను దేనిని అయినా అంగీకరిస్తాను, నేను ఉన్నదానితో తృప్తి పడతాను అని ఈ 3 వాక్యాలే చెప్తాడు. ఓ ఇది నాకు తెలవందేముంది, ఈ విషయం తెలుసుకుంటాక నేను నది దాటి ఇంత కష్టపడి వచ్చానని ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఆ మాటల్లోని అంతరార్థాన్ని తెలుసుకోవాలయన. ఎందుకంటే అక్కడ జ్ఞానం లేదు. ఈ గురువు గారు జ్ఞానంతో ఉన్నారు. అజ్ఞానంతో ఉన్న వ్యక్తి ఇవాళ ఈ మాటలు ఏముంటాయి, మామూలు క్యాజువల్ గా మాట్లాడే మాటలాగా ఉంటాయి, రోజువారి మాట్లాడే మాటలాగా ఉంటాయి. ఆయన ఏమన్నా నేను ఆకలి వేసినప్పుడే తింటాను, నేను దేనినైనా అంగీకరిస్తాను, నేను ఉన్నదానితో తృప్తి పడతాను. ఎప్పుడు నీకు అవగాహన వచ్చింది, ఓ ఈ శరీరానికి ఏం అవ్వాలి, సాత్విక ఆహారం, చక్కగా తేలికాయ ఆహారం, శాకాహారం వల్ల జ్ఞానం వచ్చింది నీకు ధ్యానం చేసినప్పుడు. ఆకలి వేసినప్పుడే నేను తినాలి, దేనిని అయినా అంగీకరిస్తాను, నా జీవితంలో సుఖాన్నైనా దుఃఖాన్నైనా, కష్టాన్నైనా ఆనందాన్నైనా, అనారోగ్యానైనా ఆరోగ్యానైనా, ఏది వచ్చినా కూడా యాక్సెప్టెన్స్, నేను అంగీకరిస్తానన్న గురువు గారు చెప్పిన మాటలు అంతరార్థాన్ని ఆయన ఆ వ్యక్తి అర్థం చేసుకోలేకపోయాడు. నేను ఉన్నదానితో తృప్తి పడతాను, నాకు ఏదైతే ఈ జీవితంలో నేను అనుభవిస్తున్నానో, నాకు బిల్డింగ్ లేకపోయినా, కొట్టు లేకపోయినా, పిల్లలు లేకపోయినా, అనారోగ్యం ఉన్నా కూడా నేను తృప్తి పడతాను. ఎందుకంటే నేను ఈ పలానా జన్మ కావాలని నేను వచ్చాను కాబట్టి ఈ భూమి మీద వాటిని నేను అనుభవించాలి కాబట్టి అన్న జ్ఞానం వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నదానితో తృప్తి పడతాడు. ఆ వ్యక్తి అజ్ఞానం ఉంది కాబట్టి, ఓ ఎగ్జాంపుల్ నాకు బిల్డింగ్ లేదు, ఏం చేస్తాడు, రోజు అశాంతి ఆ జీవితంలో. నాకు ఆరోగ్యం లేదు, అశాంతి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అశాంతి. కుటుంబంలో వాళ్ళు భార్యాభర్తల గొడవలు రకరకాలు ఉన్నాయి అనుకో, అది అశాంతి. ఎందుకని ఉన్నదాంతో తృప్తి పట్ల. ఆ గురువు అక్కడ ఆ వ్యక్తికి అజ్ఞానం ఉంది, గురువు గారికి విశేషమైన జ్ఞానం ఉంది కాబట్టి ఆ వాక్యాలు అంతరార్థం బోధపడ. అందుకే చెప్తాడు ఆ గురువు గారు, నీ మనసుకి శ్వాస అనే మాల వేసుకో. నువ్వు ఎప్పుడైతే శ్వాస అనే మాల వేసుకుంటావో నువ్వు దేనినైనా అంగీకరిస్తావు, దేనితో అయినా తృప్తి పడతావు. ఆకలి వేసినప్పుడే తింటావు నువ్వు, ఉన్నదాంతో తృప్తి పడి జీవిస్తావు అని చెప్తాడు. కానీ ఆ వ్యక్తి అయిపోయింది, నువ్వు బయట మాలలు వేసుకోవటం కాదు, నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను, శివమాల వేసుకున్నాను, అమ్మవారి మాల వేసుకున్నాను, ఈ మాలలు కాదు. అవి దేనికి ఉపయోగపడతాయి, నీ శరీరానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే నువ్వు శరీర స్థితిలో జీవించినప్పుడు రకరకాల పనులు, చెయ్యకూడని పనులు చేస్తున్నావు, డ్రింకింగ్ అని, మాంసాహారం అని రకరకాలు చేస్తున్నావు కాబట్టి ఈ శరీరం అనారోగ్యం పాలు చేస్తున్నావు, ఈ శరీరాన్ని హింసిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే 40 days మండలంగా పెట్టుకుని ఆ మాలలు వేసుకున్నావో, అయ్యప్ప స్వామి మాల, శివమాల ఎలాంటివి వేసుకున్నావో, అప్పుడు ఈ శరీరం ఏమవుతుంది, 40 రోజులు ఒక జీవితానికి అలవాటు పడతాం. అవి నేను వేయకూడదని స్నానం చేసి నియమనిష్టలతో ఉండి ఆ 40 రోజులు మాలలు వేసుకుని 41వ రోజు నువ్వు ఏ దర్శనానికి వెళ్ళాలో ఆ దర్శనానికి వెళ్తావు. అవి దేనికి ఉపయోగపడ్డాయి, నీ శరీరానికి ఉపయోగపడ్డాయి. మళ్ళా 42వ రోజు అవగా నువ్వేం చేస్తున్నావు, నువ్వు తినకూడని ఆహారం మళ్ళీ మాంసాహారం తీసుకోవటము, శుభ్రంగా కావాల్సిన 3 వంతులు తీసుకోవాల్సిన ఆహారాన్ని 4 వంతులు తీసుకోవటం, మళ్ళీ ఈ శరీరాన్ని ఇష్టం వచ్చిన డ్రింకింగ్ చేయటం, రకరకాల చేష్టలతో నీ శరీరాన్ని హింసిస్తున్నావు అన్న జ్ఞానం లేదు అక్కడ. అదే మాలలు నీ జీవితాంతం నువ్వు అదే దైవ స్థితిలో జీవించాలి. ఎప్పుడు జీవిస్తాం, ఆ శ్వాసనే మాల వేసుకున్నప్పుడు నీ అంతరంగంలోకి వెళ్ళి నీ అంతరంగంలో గొప్ప పరివర్తన జరుగుతుంది.
నువ్వు బయట మాలలో 40 డేస్ వేసుకుంటే అయిపోయిందా? జీవితం లేదా? నువ్వు సంవత్సర కాలం ఆ మాలతో అలానే జీవించాలి. 40 డేస్ నువ్వు ఎలా అయితే జీవించావో, నీలో ఏ జ్ఞానం అయితే వచ్చిందో ఆ జ్ఞానంతో జీవించాలి. కానీ వ్యక్తులు ఏమైపోయారంటే ఆ 42వ రోజు అయిపోయినాక మామూలు స్థితికి రావటం, కొంతమందిలో మార్పు వస్తుంది, కొంతమందిలో మార్పు రాదు. అది మనం ఎరుకతో గమనించుకోవాలి. నేను 40 రోజులు ఎందుకు మాల వేసుకున్నాను, నేను ఏ మార్పు ఎందుకంటే అక్కడ కోరికలతో జీవిస్తున్నాడు. ఆ కోరికలు 40 రోజులు మాల వేసుకున్నప్పుడు నాకు ఏదో ఒకటి జరిగింది మంచి, కాబట్టి నేను 40 రోజులు వేసుకున్నాను. అలా కాదు, మన చివరి శ్వాస వరకు కూడా ఆ దైవ స్థితిలో జీవించాలి. ఆ శివుణ్ణి నేనే, ఆ అయ్యప్ప స్వామిని నేనే, ఆ అమ్మవారిని నేనే అన్న జ్ఞానంతో జీవించాలి. అందుకే ఇప్పుడు ధ్యానంలో కూడా మనకి 40 డేస్ మండలం ఎందుకు పెడతారంటే ఇదే కారణం. 40 రోజులు నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ధ్యానంలో కుదిరినే కూర్చునే స్థితికి ఏర్పడుతుంది స్థిర సుఖాసనంలో. ఇక 41వ రోజు నువ్వు ఎప్పుడైతే 40 రోజులు చేసావో ఇక ఎవ్వరూ అవసరంలా, నీ ఇంట్లో కూర్చునైనా ఎక్కడైనా క్లాసులు పెట్టినా వెళ్ళగలుగుతాం. ఒక్కరోజు కూడా ధ్యానం మానేసామంటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 7 రోజులు ధ్యానం చేయనట్టే. ఈ లెక్కన మనం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఎన్ని రోజులు మానేసాం. నేను ప్రతిరోజు చేస్తున్నాను, ఎవరికి వాళ్ళు టిక్కే కొట్టుకోవాలి, ఎవరికి వాళ్ళు ఇంటూ కొట్టుకోవాలి. ఎగ్జాంపుల్ 40 రోజులు ధ్యానం చేసావు, 40 రోజులు ధ్యానంలో నువ్వు 4 రోజులు రాలేదనుకో, 4 ఏళ్ళు 28 రోజులు నువ్వు ధ్యానం చేయలే, 2 రోజులు ధ్యానం చేసినట్టే అని ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి. మనం చేసినా ఓకే, చెయ్యకపోయినా ఓకే. చేస్తే కూడిన లాభాలు మనకే, చేయకపోయినా కూడిన నష్టాలు మనకే. ఆ అంతరంగంలో పరివర్తన వచ్చినప్పుడు అప్పుడు జరుగుతుంది మనలో ఆ మార్పు అనేది, లేకపోతే రాదు ఫ్రెండ్స్. అప్పుడే మన లోపల ఉన్న బుద్ధత్వాన్ని దర్శిస్తాం. మరి బుద్ధుడు ఎందుకు ఆయన ప్రపంచమంతా రాజకుమారుడైనా కూడా 6 సంవత్సరాలు కఠినమైన సాధన చేసినా కూడా తన లోపల ఉన్న దుఃఖానికి కారణం తెలుసుకోలేక కదా. ఒక జాము అంటే 4 జాముల్లో ధ్యానం చేసి ఆయన అందించిన ధ్యానమే లాస్ట్కి ఏం తేల్చారు ఆయన? తృష్ణ, కోరిక ఉండటం వలన దుఃఖం వస్తోంది మానవుడికి అన్న సత్యాన్ని ఆయన అందజేశారు. ఆనాపాన సతి అని. మరి ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉన్నది ఆనాపానసతి. అదే పత్రి గారు శ్వాస మీద ధ్యాస అని మనకు అందించారు. నువ్వు ఆ సత్యం, బుద్ధుడు దుఃఖానికి కారణం కనుక్కున్నాడు. ఆ దుఃఖంలో కూడా నువ్వు అవతల వాడి దుఃఖాన్ని తెలుసుకొని ఆ విధంగా జ్ఞానం ఇవ్వాలి. ఒకళ్ళేమో తల్లిపోయిందని బాధపడుతూ ఉంటాడు, ఒకడేమో నీ కారు కొనుక్కోలేదని బాధపడుతూ ఉంటాడు. తల్లిపోయిందని బాధ వాడికి, ఎగ్జాంపుల్ తల్లిపోయిందని వాడు బాధపడుతూ ఉంటే ఆ దానికి సరిపడా జ్ఞానం ఇవ్వాలి. ఒరే భూమి మీదకి వచ్చినాక జననం మధురం, మరణం మధురం అనే జ్ఞానాన్ని ఇవ్వాలి. కానీ నువ్వు కారు కొనుక్కొని ఈ రకమైన జ్ఞానం ఇస్తే ఎలా ఉంటుంది? అందుకే ఫస్ట్ మనకి గణపతి నవరాత్రులు పెట్టినప్పుడు ఆయన ఇచ్చే సందేశం కూడా అదే. గణపతి నవరాత్రుల్లో మనం మేళతాళాలతో గణపతిని వచ్చి అక్కడ ఆ నవరాత్రిలో ప్రతిష్ఠిస్తాం ఆ విగ్రహాన్ని. మరల 9 రోజులైనాక మరలా మేళతాళాలు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు గణపతి నవరాత్రుల్లో. అంటే ఆయన ఇస్తాడు, జననము మధురము, మరణము మధురం అని నన్ను చూసి తెలుసుకోండి అని అక్కడ వినాయకుడి నిమజ్జనానికి అర్థం. అక్కడేమో 9 రోజులు పండగలాగా చేసి వచ్చేసి, మరి నీ ఇంట్లో ఒక మరణం సంభవించింది అనుకో, మరి అంత దుఃఖపడి పుట్టేటప్పుడేమో అంత ఆనందంగా ఉంటావు. మనిషి ఆ ఇంట్లో వ్యక్తి చనిపోతేనేమో అంత ఉంటుంది దుఃఖం. ఆ మధుర స్మృతులు అనేది ఎవరు చెప్పలేరు, ఆ లోటు పోడ్చలేరు. అంతవరకే ఉండాలి ఆ కాసేపే. కానీ 24 గంటలు అదే స్థితిలో ఉంటే ఆ మరణం అనేది ఎవరికైనా భూమి మీద సంవత్సరాల తేడా అయినా రోజుల తేడా అయినా ఎవరైనా భూమి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి నేను ఇన్ని శ్వాసలు తీసుకుని జీవిస్తామని మనం భూమి మీద తల్లి గర్భంలో ప్రవేశించే వస్తాం. మన శ్వాసలు మన సాధన ద్వారా పెంచుకుంటే చక్కగా మన ప్రేమ దయ కరుణ కృతజ్ఞతతో ఉంటే మన ఆయుష్ పెద్ద. మరి హిమాలయ యోగులందరూ చేసే సాధన అది. నువ్వు గనక ఇంట్లో పరిస్థితుల్లో రకరకాల పరిస్థితుల్లో జీవించి బాగా దుఃఖం ఒత్తిడి ఆందోళనతో ఉన్నప్పుడు నీ శ్వాస వేగం నువ్వు తగ్గించినప్పుడు నీ ఆయుష్ రోజు రోజుకి ఎవరికైనా కౌంట్ డౌన్ తగ్గిపోయినట్టే. ఇప్పుడు మనం చూడండి, బ్యాంక్ డబ్బులు ఉన్నాయనుకోండి, జాగ్రత్తగా వాడుకుంటే అకౌంట్లో డబ్బులు, ఎగ్జాంపుల్ 1,00,000 అనుకో,
నువ్వు వాడితే 2 ఏళ్ళైనా వాడుకోవచ్చు, ఒక రోజైనా వాడేయచ్చు. శ్వాస కూడా అంతే. నువ్వు ఆ ₹1,00,000 ఎలా నేను జాగ్రత్తగా దాచుకోవాలి, ఎలా అని నువ్వు పొదుపుగా చేసుకుంటే దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. ఇక్కడ మన శ్వాస కూడా అంతే. నువ్వు ఎంత ఆందోళనతో ఉంటే నువ్వు నీ శ్వాస అంతా నీ రోజు రోజుకి నీ ఆయుష్ డెవలప్, అది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఆ వ్యక్తి ఈ రోజు చనిపోయాడు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత మనం చనిపోవచ్చు ఎవరమైనా అన్న జ్ఞానం వస్తుంది మన అంతరంగంలో ప్రయాణించినప్పుడు. ఆ సత్యం తెలుసుకోక మేము దుఃఖంలో గురిపోయి. అందుకే డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసు ఎవరికైనా, డేట్ ఆఫ్ డెత్ గురించి ఎవ్వరికీ తెలియదు. ఒక్క యోగులు మాత్రమే చెప్పగలుగుతారు వాళ్ళు ఇచ్చా మరణం పొందేవాడు. పుట్టినప్పుడేమో మాకు ఇంట్లో పుట్టారా, మనవడు పుట్టాడో, మనవరాలు పుట్టారో, లేదా అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టామనో పండగలు చేసుకుంటున్నావు. మరణం వచ్చినప్పుడు దుఃఖపడిపోయి 24 గంటలు సంవత్సరాల తరబడి నువ్వు ఆ దుఃఖంలో ఉంటే మరి నువ్వు కోలుకునేది ఎప్పుడు? దేహమంతా అనారోగ్యం పాలైపోతుంది. ఆ పరమాత్మ ఇచ్చిన నీ దేహాన్ని నువ్వు ఎప్పుడు ప్రేమించేది అన్న జ్ఞానం రావాలి మనకి. అదే చెప్తాడు, తల్లి పోయిందని దుఃఖం ఉంటే ఆ మధుర స్మృతులు ఉంటాయి నీకు జన్మనిచ్చిందని. ఆ మధుర స్మృతులు ఆ క్షణమే. మీ పత్రి గారిని చివరి క్షణాల్లో సార్ని చూద్దామని వెళ్తే, ఎందుకంటే 40 సంవత్సరాలైనా ఈ సొసైటీకి తను చేయాల్సిన వర్క్ అంతా చేశారు. ఎలా చేశారు? దేహంతో చేశారు. మరి శరీరం ఉంటేనే కదా ఎవరమైనా, లోపల సోల్ ఉన్న ఈ శరీరం ఉంటేనే మనం భౌతికంగా చేయగలుగుతాం. చివరి క్షణాలు వెళ్ళి చూస్తే అయినా 2 చేతులు పట్టుకుని అరిపాదాల దగ్గర నుంచి ఈ శరీరాన్ని స్పృశించుకుంటున్నారు. అంటే ఈ దేహంతో నేను ఏదైతే చెయ్యాలని వచ్చానో ఈ భూమి మీద నేను చేయాల్సిన పనంతా చేశానని ఆ దేహానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే అది చూసామో ఆనంద బాష్పాలు, ఓహో ఈ దేహాన్ని ఇంకా అంతగా ప్రేమించాలన్న జ్ఞానం ఇంకా అనంతమయ్యింది. నువ్వు అదే మరణం వచ్చింది మరణం వచ్చిందని దుఃఖపడితే ఇంకా నువ్వు వెళ్ళిపోవాల్సింది ఏదో ఒక రోజు. బుద్ధుడు చెప్పే కాన్సెప్ట్స్ అంత అద్భుతంగా ఉంటాయి. తెలుసు కదా, ఒక ఆవిడ వచ్చి నా కొడుకు పోయాడని బుద్ధుడి దగ్గర ఏడిస్తే, ఏ ఇంట్లో అయితే మరణం లేకుండా ఉంటుందో గుప్పెడు ఆవాలు తీసుకురమ్మని చెప్తాడు బుద్ధుడు. అందరి ఇళ్ళకి వెళ్తుంది ఆవిడ. ఒక ఇంట్లో పోతే కొడుకు చనిపోయాడని, ఒక ఇంట్లోకి వెళ్తే తల్లి పోయిందని, ఒక ఇంట్లో పోతే భర్త పోయాడని, ఒకళ్ళింట్లో పెద్దాడు పోయి, ఎవరింట్లోకి వెళ్ళినా కూడా అందరూ మరణం ఉంది, మా ఇంట్లో చనిపోయి ఉండారు మా ఇంట్లో అని చెప్పేటప్పటికి ఆవాలు తీసుకురాలేటప్పటికి అప్పుడు బుద్ధుడి దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్తుంది. మరి తెలుసుకున్నావా తల్లి, మరణం అనేది ఎప్పటికైనా భూమి మీద ఒక జననం తీసుకున్నాక మరణం తప్పదు ఈ శరీరం వచ్చినాక చెప్పినాక అప్పుడు ఆవిడ ఆ సత్యాన్ని తెలుసుకుని బుద్ధుడి దగ్గర శిష్యురాలు అవుతుంది. ఇంకొక వ్యక్తి ఉంటాడు, నేను కారు కొనుక్కోలేదేమని బాధపడుతూ ఉంటాడు. నువ్వు గత జన్మ నీ కారు కొనుక్కున్నావేమో, ఈ జన్మ నీ కారు రాలా, నీ కొన్నదాంతో తృప్తిపడు అన్న జ్ఞానం రావాలి. ఎప్పుడు వస్తున్న జ్ఞానం? ధ్యానం చేస్తే ధ్యానం వల్లే జ్ఞానం, జ్ఞానం వల్లే ముక్తి. పక్కవాడికి బిల్డింగ్ ఉంది, నాకు బిల్డింగ్ లేదు. వాళ్ళ అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, మా అబ్బాయి చేయట్లా. వాళ్ళ అబ్బాయి పక్క స్కూల్లో పెద్ద స్కూల్లో చదువుతున్నాడు, మా అమ్మాయి చదవట్లా. వాళ్ళ అబ్బాయికి 100 మార్క్స్ వచ్చాయి, మా అమ్మాయికి 50 మార్క్స్. ఈ భావాలా? వాళ్ళు డిజైన్ వేసుకుని వాళ్ళు వచ్చారు. నేను ఈ స్థితిలో ఉంటాను, పలానా పూరింట్లో ఉంటానో లేదా పలానా బిల్డింగ్ లో ఉంటానో, నేను ఇంత రిచ్గా ఉంటానని మనం ఎన్నుకుని వచ్చాం. గత జన్మల ప్రభావం, కర్మల ప్రభావం అన్న జ్ఞానం వస్తే అప్పుడు బాధపడం. నీ దుఃఖానికి కారణం నువ్వే, నీ కోపానికి నువ్వే శత్రువువి. కానీ ఏం చేస్తాం? ఎదుటి వ్యక్తి వల్ల నా జీవితం ఎలా అయిపోయింది, ఉన్న డబ్బంతా పోయింది నా భర్త వల్ల, లేకపోతే ఇంట్లో వాళ్ళ వల్లే నాకు ఆరోగ్యం పోయింది అని తిట్టుకుంటున్నావు. కాదే, నేనే ఎన్నుకుని వచ్చానే, నేను ఇలా అనుభవిస్తాను వచ్చాను. ఎందుకండి ఆత్మ అనుభవాల పరంపర కోసం పెద్ద సాహస యాత్ర చేసి ఈ భూమి మీదకి వస్తుంది. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకంగా ఎదుగుతూ ఉంటాం. అనుభవాల్లో పండి 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 నెక్స్ట్ జన్మకు ప్రమోట్ అవుతాం. కానీ ఎందుకంటే ఆ జ్ఞానం లేక ఈ జన్మ నా ఇష్టం వచ్చినట్టు చేద్దామని చేస్తాము. ఆ కర్మలే, ఆ కర్మల ఫలితమే ఈ జీవుడి వెంట మోసుకెళ్తాం అన్న జ్ఞానం తెలవదు. అంత అద్భుతమైనది ఈ జీవితం. అంతరంగంలో పరివర్తన అంటే చెప్పినంత ఈజీ కాదు. నేను 15 ఏళ్ళు ధ్యానం చేస్తున్నానా, 15 ఏళ్ళు క్లాసులు చెబుతున్నానా, నేను 15 ఏళ్ళు సేవ చేస్తున్నానా, నేను 15 ఏళ్ళుగా అవి కాదు. నాలో ఎంత పరివర్తన జరిగింది, ఎంత ప్యూరిటీ వచ్చిందని మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిందే.
అప్పుడే ఆ బుద్ధత్వం అనేది వస్తుంది మనకి. మరి చూడండి, బుద్ధుడు నడుస్తూ ఉంటే ఆయన ఆర 8 కిలోమీటర్లు ఉండేదంట. ఎండిపోయిన పచ్చగడ్డి కూడా మొలిచేదంట ఆయన నడుస్తూ వెళ్తే. ఆయన చూస్తూ ఉంటే చూడండి, ప్రేమ, దయ, జాలి, కరుణ, ఒక్క ఫోటో, బుద్ధుడి ఫోటో నువ్వు ధ్యాన సంగతి పక్క పెట్టినా ఆయన చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది. మరి ఆయన ఫస్ట్ లో రాజకుమారుడు ఆయన ఆయన కూడా చేయలేదు, ధ్యానం తర్వాత కదా చివర చేసింది. ఎందుకంటే ఆయన అంతరంగంలో పరివర్తన జరిగింది, పెద్ద గొప్ప పెనుమార్పు జరిగింది. అందుకే చివరికి ఆ స్థితిలో జీవించారు ఆయన. ఏదో ఉంది, తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి, శోధించి సాధించారు ఆయన. మనము కూడా ప్రతి ఒక్కరం శోధించి సాధించాలంటే ఆ సూక్ష్మంలోనే మోక్షం ఉంటుంది. ఆ సూక్ష్మాన్ని పట్టుకోవటానికి ఈ సాధన, ధ్యాన సాధన అనేది. నువ్వు ఏదో ఇంట్లోకి ఫిజికల్ గా ప్రాపంచికంగా ఏదో ఒక నాకు వస్తువు రాలేదని అంత బాధపడితే మరి నిన్ను గురించి నువ్వు తెలుసుకునేది ఎప్పుడు? ఆ నన్ను గురించి నన్ను తెలుసుకోవాలంటే సాధన ద్వారా. మరి బుద్ధుడి దగ్గర ఆ జంతువులు కూడా ప్రేమతో ఉండేయంట. అంత ప్రేమతత్వంతో జీవించారు. మరి నువ్వేమో జంతువులు కనీసం చూస్తున్నావా? ఆ జంతువులు తింటున్నావు ఆ జ్ఞానం లేక. అందుకే బుద్ధుడు చెప్తాడు, ఈ 5 సూత్రాలు పాటించండి. నువ్వు ఫస్ట్ రిలాక్స్ అవ్వు, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే. రైట్, అండర్స్టాండ్, సరిగ్గా అర్థం చేసుకో. యాక్సెప్ట్ ద రియాలిటీ, ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించు, వాస్తవాన్ని అంగీకరించు. ఫోర్త్ పాయింట్ చెప్తాడు ఆయన, ఒప్పుకోవాలి. నువ్వు దేనికైనా అంగీకరించాలి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? నువ్వు ఫస్ట్ రిలాక్స్ అవ్వు, నీకు ఒక ప్రశాంతత రావాలి. ప్రశాంతత లేకపోతే ఇది హీట్ ఎక్కిపోతుంది ముందల. అది హీట్ ఎక్కిపోయింది అనుకో, 60,000 చేసిన ఆలోచన 70-75 చేస్తే ఇది హీట్ ఎక్క ఏమవుతుంది? అందుకే ఫస్ట్ లో మనకి ఎట్లా వచ్చింది ఆలోచన? ఆ మూల చైతన్యం నుండి, ఫస్ట్ మూల చైతన్యం, ఆ మూల చైతన్యం నుంచి ముందు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ద్వారా ఏమొచ్చింది? కాంతి వచ్చింది. కాంతి ద్వారా ఏమొచ్చింది? ఆత్మ పదార్థం వచ్చింది. ఆత్మ పదార్థం ద్వారా ఏమొచ్చింది? ఈ శరీరం వచ్చింది. చూడండి, ఫస్ట్ మూల చైతన్యం ద్వారా ఆలోచన వచ్చింది. నీ ఆలోచనే నీకు శత్రువు అని గమనించాలి. నువ్వు మంచి ఆలోచన చేసావనుకో, అందుకే మంచి ఆలోచనకు మించిన మందు లేదు. అదే నీ జీవితానికి శ్రీరామ రక్ష. ఆ ఆలోచన ఏం చేస్తుంది? ప్రతి ఆలోచన విద్యుత్ అయస్కాంత తరంగం. నువ్వు మంచి మాట మాట, నేను ఆరోగ్యంగా ఉండామనుకో, నీ జీవితం స్వర్గంలాగా ఉంటుంది. నేను బాగోలేదని ఆలోచన చేసావు అనుకో, నీ జీవితం నరకంలాగానే ఉంటుంది. ఆ ఆలోచన ద్వారా ఎట్లా వచ్చిన? ఆలోచన ద్వారా కాంతి వచ్చింది. ఇలా ఒక సృష్టి ఏర్పడి ఆ కాంతి ద్వారా ఆత్మ పదార్థం వచ్చింది. ఆ ఆత్మ ద్వారా ఈ శరీరాన్ని ధరించుకుని వచ్చాము, ఈ తొడుగు తొడుక్కుని. మన ఆలోచన ఏమవుతుంది? ఆ మంచి ఆలోచన చేసినప్పుడు శ్రీరామ రక్ష, నీ రాముడు. బయట ఉన్న అయోధ్యలో రాముడు, గుడిలో ఉన్న రాముడు కాదు, మన లోపల ఉన్న ఆత్మారాముడు నీకు ప్రతి క్షణం రక్షగా ఉంటాడు నీ అంతరంగంలోకి ప్రవేశించినప్పుడు. అందుకే సంవత్సరానికి ఒకసారి జరిగే సీతారాముల కళ్యాణం కదా సంవత్సరం ఒకసారి చేసుకుంటాం, అది కాదు. ప్రతిరోజు మన లోపల ప్రతి క్షణము సీతారాముల కళ్యాణం జరగాలి. సీత అంటే ఎవరు? తల్లి గర్భం నుంచి రాలావిడ, భూమి నుంచి వచ్చింది, భూమిలో కలిసిపోయింది ఆవిడ. శక్తి. నువ్వు ధ్యానం చేస్తే నీకు ఆ శక్తి వస్తుంది. 3 గంటలు ధ్యానం చేస్తే శక్తి రాక ఏమవుతుంది? శక్తి తగ్గుతుందా? శక్తి వస్తుంది. ఎప్పుడైతే మనలో ఆ శక్తి వచ్చిందో, ఆ పార్వతిలో అవుతామో, నా లోపల రాముడు ఉన్నాడు, ఆత్మారాముడు ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు అన్న సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ప్రతి క్షణం మన లోపల సీతారాముల కళ్యాణం జరుగుతుంది. నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ రాముడు, నువ్వు ఎక్కడో బయట ఉన్న రాముడు ఎందుకు రక్షిస్తాడు? నీ లోపల ఉన్న రాముడితో నువ్వు కనెక్షన్ ఏర్పడు, నీ ఇంట్యూషన్ అప్పుడు నీ అంతర్బోధ వస్తుంది. నువ్వు ఎలా చెయ్యి, ఎలా మాట్లాడు, ఎలా తినని అంతా ఏమైపోయింది? బయట వెతుకుతున్నారు.
నాకు ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది, ఎక్కడ మనశ్శాంతి దొరుకుతున్నాయి? నాలోనే ఉన్న ఏ కరుణ, ప్రేమ, దయ, జాలి నువ్వు చేస్తున్నావు. ఒక కొత్త వస్తువును నువ్వు ఇంట్లో కొనుక్కుంటున్నావు అంటే నువ్వు పాత వస్తువుని తీసేస్తేనే ఆ ఇల్లు ఖాళీ అయితేనే కొత్త వస్తువుని తెచ్చి పెట్టుకోగలుగుతావు. నీలో పాత భావాలు వెళ్లకుండా కొత్త భావాలు ఎలా వస్తాయి? ఎప్పుడైనా ఆలోచించామా? మరి సంక్రాంతి పండుగ 3 రోజులు చేస్తున్నాను, ఫస్ట్ రోజు ఏం చేస్తారు? భోగి అంటే ఇంట్లో పనికిరాని చెత్తనంతా తీసుకెళ్లి, మొత్తం అట్ట మొక్కలు, చెక్క మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి ఆ భోగి మంటలను ఏరి ఆ రోజు కాల్ చేసేస్తారు. అదిగా నువ్వు బయట ఇంట్లో వస్తువులు అయితేనేమో తీసుకెళ్లి పనికిరాని నిన్ను బయట వేస్తున్నావు. మరి మన లోపల సరికాని భావాన్ని, ఎమోషన్స్ అంటారు, భావనలు, మరి అవి ఏ రోజుకి ఆ రోజు తీసేసుకోవద్దా? ఎమోషన్స్ చూడండి, EMOTIOANS. ఎమోషన్స్ లో ఫస్ట్ ఏముంది? ఈ ఎనర్జీ. నువ్వు సరికాని భావనతో ఉంటే నీలో శక్తి ఎక్కడ ఉంటుంది? సరి అయిన భావంలో ఉన్నావు అనుకో, ఎనర్జీతో నిండిపోయి ఉంటావు. నువ్వు సరికాని భావంలో ఉన్నప్పుడు మరి ఆ జీవితం మరి ఎలా ఉంటుంది? ఎమోషన్స్ లో ఉన్నప్పుడు ఆ మార్పుని ప్రతి క్షణం గమనిక గమనిక నీలో అంతర్మథనం జరగాలి. ధ్యానం చేసినప్పుడు ఆ అంతర్మథనం జరుగుతుంది మనలో. తప్పు చేసినా కూడా ఆ క్షణంలో ఎరుకొచ్చేస్తుంది. మనకి మనం సారీ చెప్పుకుని ఎదురు వాళ్ళు సారీ. ఆ అంతర్మథనం జరిగినప్పుడు మరి దేవతలు రాక్షసులు చేశారంటే, యుద్ధం చేసుకున్నారంటే ఫస్ట్ ఆలాహలం వచ్చింది. ఎందుకంటే నువ్వు విశుద్ధ చక్రానికి వెళ్ళిపోతావు. అంతర్మథనం నీలో అంతర్వేషణ మొదలవుతుంది. హాలాహలం అక్కడ రుద్రుడు. ఎందుకందుకే చూడండి, మూలాధారానికి సమస్త దైవ గణము మన లోపలే ఉన్నారు. ఎక్కడో లేరు. 33 కోట్ల మంది దేవతలు మన లోపలే ఉన్నారు. ఎందుకంటే నువ్వు ధ్యానం చేసినప్పుడు, నీ మూలాధారంకి వెళ్ళినప్పుడు గణపతి, వినాయకుడు. అందుకే మన భౌతికంలో ఏ పని చేసినా కూడా వినాయకుడు పూజ చేయింది మొదలు పెట్టరు. అంటే ఆ పనిలో విఘ్నాలు లేకుండా ఉండాలి అని భౌతికంలో చేస్తారు. ఇక్కడ మనం ధ్యానంలోకి అంతరంగంలో ప్రవేశించినప్పుడు నీ ప్రమేయం లేకుండా ఆ మూలాధార చక్రం అంటే ఆ గణపతి గణపతి వస్తాడు అక్కడ స్థానం. ఇక రెండో దారి స్వాదిష్టానికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? బ్రహ్మ సరస్వతులు ఉంటారు వాళ్ళ అధిష్టానంగా. ఇక మూడవది మణిపూరకానికి వెళ్ళినప్పుడు విష్ణువు, లక్ష్మీదేవి అక్కడ. ఇక అనాహతంగా వెళ్ళేటప్పటికి మహేశ్వరుడు, పార్వతి. ఏమవుతుంది? ఆ 3 చక్రాలను దాటి మహేశ్వర స్థానం అనాహతంకి వచ్చేటప్పటికి సైలెన్స్ అయిపోతాం. ఎందుకని? శక్తి వచ్చేస్తుంది, పార్వతీ మాతలం అయిపోతాం. ఎప్పుడైతే శక్తి వచ్చిందో, ఓ మహేశ్వరుడు నేనే, ఆ శివుణ్ణి నేనే అన్న జ్ఞానం వస్తుంది అక్కడ. నేను దైవాన్ని, సమస్తంలో కూడా దైవమే ఉంది అన్న జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ విశుద్ధంగా వెళ్ళిపోతాం. విశేషంగా శుద్ధి చేయబడతాయి ఎన్నో జన్మల కర్మలు. ఇక్కడ ధ్యానంలో నీ కంటికి కనబడి కర్మలంటే ఏదో అగ్నిమంటలు ఇవన్నీ కాదు. మనం చేసే ప్రతి చర్య కూడా ఎన్నో జన్మల నుంచి వెంటబోయి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అవి కాలి బూడిదైపోతాయి. విశేషంగా శుద్ధి. ఇక్కడ ఏమిటి? రుద్రుడు. ఇప్పుడు చూడండి, శివుడికి పాము మెడలో ఉందంటే ఆయన అక్కడ విషాన్ని కూడా ఆయన కంఠంలో పెట్టుకుంటా. అంటే మనం కూడా ఎలాంటి స్థితినైనా కూడా మనం హాలాహాలం మింగేసేస్తాం. ఆ విషాన్ని తీసేసుకుని ఆ మంచి అమృతం స్థితిలోకి వస్తాం. విశేషంగా కర్మలు తొలగించబడతాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆజ్ఞా చక్రవర్తి ఇక జీవుడి స్థానానికి నా లోపల ఉన్న జీవుడే దేవుడు అన్న స్థితిలో జీవిస్తాం. అందుకే పత్రిసార్ అంటారు, పిరమిడ్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు మాస్టర్ కూడా సహస్రార స్థితిలో జీవిస్తారు. ఆజ్ఞా చక్రం సహస్రారం అని చెప్తారు. ఇక సహస్రారంకి వెళ్ళేటప్పటికి దైవత్వంతో జీవిస్తాం. ఆ దైవ స్థితిలో జీవిస్తాం. ఎందుకంటే సమస్తం కూడా దైవమే అయ్యింది. చెట్టు పుట్ట, ప్రాణి, జంతువులు, మనుషులు, ప్రతి ఒక్క దానిలో కూడా ఆ చైతన్యం ఉందన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ దైవత్వంలో జీవిస్తాం. ఆ దైవత్వంలో జీవించటానికే ఈ సాధన, ధ్యాన సాధన అనేది అంత అద్భుతమైనది ఫ్రెండ్స్. ధ్యానం అందుకే ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. ఏ పరిస్థితిలో ఉన్నా దీన్ని రిలాక్స్ గా ఉంచు. ప్రతిరోజు నువ్వు ఈ దేహానికి ఆహారం ఎలా ఇస్తున్నావో, దాహం వేస్తే నీరు ఎలా త్రాగుతున్నావో, నిద్ర వస్తే ఎలా నిద్రపోతున్నావు చూడండి. ఆఖరికి ట్రైన్లో, బస్సులో జర్నీ చేస్తే ఈ ఉండవని ఫుడ్ ప్యాకింగ్ చేసుకెళ్తాం, వాటర్ బాటిల్స్ పట్టుకెళ్తాం. అక్కడ పడుకుంటే ఆ కంఫర్టబుల్గా రిజర్వేషన్ చేయించుకుని వెళ్తాం.
మరి ఆత్మకు ఆహారం వద్దండి, బయట ఎన్ని ఇస్తున్నావు? మరి రోజు నువ్వు సాధన చేయకపోతే రిలాక్స్ ఎలా అవుతాం? ఎలా ఉంటాం? దేనైనా ఎలా అంగీకరిస్తాం? అంగీకరించలేం. నువ్వు ధ్యానం చేసినప్పుడే ఆ పరిస్థితిని అంగీకరించగలుగుతాం. ధ్యానం చేయనంత కాలం ఎవరైనా సరే పరిస్థితిని అంగీకరించగలేరు. ఎందుకంటే తనకి ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని అంగీకరించలేడు మానవుడు. అందుకే మానవ జన్మలోనే ఉంది చూడండి అర్థం. ఇక జన్మ మానవా, ఇక జన్మ మానవా, ఇక జన్మ మానవా అని ఉంటుంది. మానవుడు అంటే ఎవరు? మా అంటే అమ్మ, నా అంటే నాన్న, ఊ అంటే గురువు, డు అంటే దేవుడు. అమ్మ, నాన్న, గురువు, దేవుడు కలిసి మనమే. ఈ మానవుడు ఎలా వచ్చే మాధవుడిగా ఎదగటానికి, దైవంగా ఎదగటానికి, ఉన్న దైవత్వాన్ని గుర్తించడానికి వచ్చాం ఈ భూమి మీదకి. ఆ స్థితిలో జీవించడానికి వచ్చాం. కానీ నువ్వు మానవుడిలాగా జీవించకుండా ఏ విధంగా జీవిస్తున్నావో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది. ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం ఫస్ట్ రిలాక్స్ అవ్వాల్సింది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని నిన్ను నువ్వు ప్రశ్న వేసుకుని ఆ పరిస్థితి దగ్గర సొల్యూషన్ వెతుక్కోవాలి. ఆ జవాబుని వెతుక్కోవాలి. రైట్ అండర్స్టాండ్. సెకండ్ పాయింట్. దాన్ని సరిగ్గా ఆ పరిస్థితిని నువ్వు అర్థం చేసుకో. ఎందుకు వచ్చింది నా పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడే నువ్వు ఎదుగుతావు. ఫస్ట్ ఏమో స్థిమితంగా ఉండాలి, రెండవది అర్థం చేసుకోవాలి, మూడవది యాక్సెప్ట్ ద రియాలిటీ. ఆ వాస్తవాన్ని నువ్వు అంగీకరించు. ఉన్నది ఉన్నట్టుగా నువ్వు అక్కడ అంగీకరించాలి. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. జ్ఞానపరంగా వాక్యాల్లో పత్రిక గారు ఏం చెప్తారు? ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అని చెప్తారు. లూయిస్ సెల్ఫ్ ఏం చెప్తుంది? మీ జీవితం మీ చేతులు అని చెప్తుంది ఆవిడ. బుద్ధుడు ఏం చెప్తాడు? అప్పో దీపో భవ. వివేకానందుడు ఏం చెప్తారు? నీ జీవితానికి నువ్వే రూపశిల్పివి. భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్తారు, యద్భావం తద్భవతి. ఎవరు చెప్పినా ఒక్కటే సత్యం. కానీ ఆ సెంటెన్స్ పడి యద్భావం తద్భవతి అంటే నీ ఆలోచన బట్టి నీ జీవితం ఉంటుందని చెప్తారు. ఎవరు చెప్పి నీ జీవితానికి నువ్వే రూపశిల్పిని అంటే నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే నీ జీవితంగా నువ్వు నీ జీవితాన్ని శిల్పంలా చెప్పుకోవచ్చని వివేకానంద. ఎవరు చెప్పినా ఒక్కటే సత్యం. ఆ జ్ఞానపరంగా మనం తెలుసుకోవాలంతే. ఇదే చెప్పింది, యాక్సెప్ట్ ద రియాలిటీ. వాస్తవాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. వాస్తవాన్ని అంగీకరించకుండా ఉంటే నువ్వు జీవితంలో ఎదగలేవు. ఎక్కడ వేసిన గొంగడి. ఎగ్జాంపుల్, అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఏమనుకుంటా ఫస్ట్ విత్తనం? పక్కింటి ఆడికి రాలేదేంటి, నాకు వచ్చింది ఏంటి? ఎవరన్నా చనిపోయారనుకో, అయ్యో అయ్యో అనుకుంటే ఆ మధుర స్మృతులు ఉంటాయి, వాళ్ళ జ్ఞాపకాలు ఉంటాయి. అయ్యో రేపు నేను కూడా వెళ్ళిపోతాను, ఆ నమ్మకాన్ని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వేమంటున్నావు? నమ్మకాన్ని ఒప్పుకుంటున్నావు, వాస్తవాన్ని అంగీకరించట్లా. వాడు చనిపోయారు 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 అనుకుంటున్నావు, దాన్ని ఒప్పుకుంటున్నావు. వాస్తవం ఏంటి? నేను కూడా వెళ్ళిపోవాలి భూమి మీద అనేది అక్కడ నువ్వు ఒప్పుకోవాలి. అందుకే బద్ధకము, అవివేకము, అజ్ఞానం అని కూడా సరికానివి. అవి ఎవరికి వాళ్ళు సరి చేసుకోవాలి. ఇప్పుడేంటి అని అనుకోకూడదు. ఏదైనా సరే అది వస్తుంది ప్రతి ఒక్కరికి, అది అంగీకరించాల్సిందే. నాకు కూడా వస్తుంది. నువ్వేం చేస్తున్నావు? బయట తిరిగి 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 అలసిపోతున్నావు. నీ లోపలికి నువ్వు ప్రయాణించినప్పుడే ఆ ప్రశాంతత అనేది వస్తుంది. నువ్వు బయట తిరిగినంతకాలం అలసిపోతూనే ఉంటావు. మరి ధ్యానం చేసే వాళ్ళకి అలసట ఉండదంటే ఇదే రీజన్. కాను డూపులు, మంత్రాలు, స్తోత్రాలు, జపాలు కాదు. తన లోపలికి తాను శ్వాస అనే మాల ద్వారా ప్రయాణిస్తున్నాడు కాబట్టి, అనంతంగా అంతరంగంలో ప్రయాణించే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు కాబట్టి, ఆ దివ్య జ్ఞానపు ప్రకాశంతో వెలుగులతో జీవిస్తున్నాడు కాబట్టి అలసట అనేది ఉండదు. ఫోర్త్ పాయింట్, ఒప్పుకోవాలి. నేను అది ఒప్పుకోను, నేను ఎవరు చెప్పినా విన్నో ఆలోచన బట్టి జీవితం ఏంటంటే ఎవరు ఏమీ చేయలేరు. నువ్వు ఒప్పుకున్నావా? ఎగ్జాంపుల్, కోర్టు కూడా చూడండి, ఒకేసారి తీర్పు చెప్పదు. కొన్నిసార్లు ఆ కేసు నడిచి 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 నడిచినా కానీ అప్పుడు తీర్పు చెప్తారు. ఫైనల్, లాస్ట్ కేసు తీర్పు అప్పుడు చెప్తారు. ఒకేసారి చెప్పరు. నువ్వు ఒప్పుకోవాలి, వాస్తవాన్ని అంగీకరించాలి.
ఈ తీర్పులో ఇది నేను 4 సార్లు తిరిగావు, నువ్వు ఎగ్జాంపుల్ బయట కేసు పెడితే. కాదు, నేను ఇది అంగీకరించను, నాదే, నేను చేసిందే రైట్, ఆ కేసులో నేను చెప్పిందే కరెక్ట్ అంటే ఎవరు ఏం చేయలేరు ఇంకా. ఆయన బుద్ధుడు చెప్తాడు, ఎంత అద్భుతంగా చెప్తాడు. నువ్వు వీటిలో జీవించు, ఈ 5 పాయింట్లో నువ్వు ఫస్ట్ రిలాక్స్ అవ్వు. రైట్, అండర్స్టాండ్, యాక్సెప్ట్ ద రియాలిటీ, ఒప్పుకోవాలి, అంగీకరించాలి. ఈ 5 పాయింట్లు మనం ఎప్పుడైతే అందుకే బుద్ధుడు చెప్తారు, ఒక్క నిమిషమైనా గణన అంటారు ఆయన. ఒక్క నిమిషమైనా నీ 9 శ్వాసలతో ఏ ఆలోచన లేని స్థితిలో నువ్వు సాధన చెయ్యని చెప్తారు ఆయన. ఆ ఒక్క నిమిషంలో కూడా నీకు నీ శ్వాసతో నువ్వు కలిసించున్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయో గమనించుకోండి. అందుకే చూడండి, గంట ధ్యానం చేస్తే నువ్వు గంట ధ్యానం చేసినట్టు కాదు, నీకు ఎన్నో ఆలోచనలు చేస్తాయి. లాస్ట్కి వచ్చేటప్పుడు సాధన పట్టు ఒక్కొక్కడు 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్, ఆ స్థితిలో ఆలోచన లేని, మనస్సు లేని స్థితిలో, ఆ దైవ స్థితిలో ఉంటాం. అదే అసలైన దైవ స్థితి. అప్పుడు ఏమవుతుంది, నీలో అంతర్మదనం జరుగుతుంది. ఆ అంతర్మదనం జరిగినప్పుడు మీరు ఎగ్జాంపుల్, నేను ఒక ఉద్యోగం చేయాలా వద్దా, ధ్యానం చేయాలా వద్దా అని నీ లోపల ఒక మదనం జరుగుతుంది. ఆ మదనం జరిగినప్పుడే, ఓ కరెక్ట్, నాకు పలానా జాబ్, నేను పలానా దీనికి ధ్యానం చేయాలి, నా కోసం నేను ఒక విచక్షణ జ్ఞానం వస్తుంది. ఇప్పుడు చూడండి, అప్పుడు ఆరోగ్యంతో బతికినా, అనారోగ్యంతో బతికినా, భోగాలతో బతికినా, పేదరికంతో బతికినా, దేనితో బతికినా కూడా మనిషి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఇది సృష్టి ధర్మం. నువ్వు బ్రతుకున్నంత కాలం ఆరోగ్యంగా బతికినా చివరి క్షణాలైన భూమి నుంచి వెళ్ళిపోవాల్సింది. నువ్వు బ్రతుకున్నంత కాలం బాగా ఉండవాళ్ళ ఇంట్లో బాగా ధనికుడిగా పుట్టినా చనిపోవాల్సిందే. అది సృష్టి ధర్మం. ఇప్పుడు చూడండి, పాలల్లో ఎంత అమృతమైన దాగి దాగి ఉంది నెయ్యి. పాడవని నెయ్యిని ఇచ్చాడు భగవంతుడు. ఆఖరికి విరిగిపోతే మరి పాలు, ఆ విరిగిపోయే పాలలో కూడా పాడవని నెయ్యిని ఇచ్చాడు భగవంతుడు. పాలుగా ఉంటే వేసవకాలం వస్తే కాసేపటికి విరిగిపోతే ఆ పాలు కాస్తే పెరుగు అవుతుంది, పెరుగు తోడు పెడితే అన్ని మరి దాన్ని చిలిగితే వెన్న వస్తుంది, వెన్న కాస్తే నెయ్యి వస్తుంది, అందరికి తెలిసింది. అలానే నీ లోపల కూడా శాశ్వతమైన ఆత్మ ఉంది. నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణించినప్పుడు, నేను శరీరాన్ని కాదు, ఆ శాశ్వతమైన ఆత్మ నా లోపల ఉంది, ఇదే నా వెంట వచ్చే ఆధ్యాత్మిక సంపద అని అప్పుడు జ్ఞానం వస్తుంది. ఎన్ని జన్మలైనా ఈ భూమి మీదకి రావాలి, ఈ భూమి మీదకి వెళ్లాల్సిందే అనే జ్ఞానం వస్తుంది నీకు. ఎప్పుడైతే ఈ నేను ఆత్మ చైతన్యాన్ని అన్న సత్యాన్ని తెలుసుకుంటావో, ఇంకా ఆ సాధనకి సమయాన్ని కేటాయించుకుంటావు. సమయం మొత్తం చిన్న కథ చెప్పి క్లోజ్ చేస్తా. ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒక వ్యక్తి కూలి చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు. ఫస్ట్ వ్యక్తి అనుకుంటాడు, ఏమనుకుంటాడు, నేను కూలి చేస్తే గాని ఇల్లు గడవట్లా, ఎప్పుడు ఈ గాడిద చాకిరి ఏంటో నా బ్రతుకంతా కూడా, దేవుడు లేడు, ఎవడో లేడు, నేను కూలి చేస్తేనే నడుస్తుంది, గాడిదలాగా నన్ను పెట్ట చాకిరి చేస్తున్నాను, ఎప్పుడు దేవుని తిట్టుకుంటా ఉంటాడు. తలవన కూడా తలవడు అసలు దేవుని. ఇక రెండో వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి కూలి చేస్తూ కూడా దేవుని దయ ఉండబట్టే నేను ఈ పని చేయగలుగుతున్నాను, నా కుటుంబాన్ని పోషించగలుగుతున్నానని ప్రతి క్షణం ఆ దైవ నామస్మరణలో జీవిస్తూ ఉంటాడు. ఆ కూలి చేస్తూనే కూడా దేవుడిగా ఈ యువపటి జన్మ తీసుకున్నాను మానవుడు గాని నిరంతరం మంచి భావంగా ఉంటాడు. ఇద్దరు చనిపోతారు. రోజు ఫస్ట్ వ్యక్తి మనకు తిరిగేవాడు, పని చేసేవాడు, రోజు గాడి చాకిరి చేస్తున్నా, దేవుడు లేడు ఈ భావాలతో తిట్టుకునేవాడు. సరిగా వారి భావంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయినాక వేరే వాళ్ళ ఇంట్లో గాడిదలాగానే పుట్టాడు. గాడిదలాగా పుట్టాడు, గాడి చాకిరి చేస్తా వేరే వాళ్ళ ఇంట్లో ఉండిపోయాడు. రెండో వ్యక్తి ఏమయ్యాడు, రోజు దేవుణ్ణి తలుస్తున్నాడు కదా, దేవుడి దయ ఉండబట్టే నేను ఈ పని చేయగలుగుతున్నాను, నా కుటుంబాన్ని పోషించగలుగుతాను. ఆ వ్యక్తి ఏమైంది, చక్కగా వాళ్ళ ఇంట్లో పుట్టాడు. ఎందుకంటే నిరంతరం దైవ నామస్మరణలో జీవించాడు కాబట్టి, ఆ దైవ స్థితి తెలుసుకుంటా కాబట్టి దైవంగా జీవించాడు. అంటే చూడండి, మనం ఈ జన్మలో ఏ విత్తనం అయితే వేసామో మరుసటి జన్మలోకి అదే ప్రమోట్ చేసుకుంటూ వెళ్తాం. ఆ శాశ్వతమైన సంపద
మనలో ఏ జ్ఞానం అయితే సంపద ఉందో ఆ సంపదే మనం నెక్స్ట్ జన్మకు ప్రమోట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. నీకు ఆ సత్యం తెలవక ఆ అజ్ఞానంలో ఉండి, ఎందుకంటే చెప్పా ఫస్ట్ చీకటి శక్తులు పాలించినప్పుడు అజ్ఞానంలో జీవిస్తాడు. అందుకే మనిషి కొంచెం సేపు అయినా రోజు మొత్తంలో తన కోసం సమయాన్ని తాను కేటాయించుకున్నవాడే ఆ జ్ఞానంతో జీవిస్తాడు. అనంతమైన సంపద ఈ జ్ఞానం అనే సంపద. ఎవరైతే జీవుడి వెంట ఆ జీవుడి వెంటే ఆ కర్మల మూట తీసుకువెళ్తాడు. అందుకే అంతరంగ పరివర్తన మార్పు జరగనంత కాలం మన లైఫ్ ప్రాపంచిక జీవితంలో మార్పు రానుగాక రాదు. దానికి కారణం, మూల కారణం ధ్యానం, ధ్యానం, ధ్యానం. ధ్యానం ఉంటేనే మన అప్పుడే ప్యూరిటీ వస్తుంది. మనలో ప్యూరిటీ ఉంటేనే ప్రకృతి కాపాడుతుంది మనల్ని ఎప్పుడూ కూడా. ఆ ప్యూరిటీ లేనంత కాలం ప్రకృతి మనల్ని కాపాడదు. ఎందుకంటే మనం అందరం ఆ ప్రకృతి పురుషుల కలయిక ఈ దేహం. పురుషుడు అంటే ఆత్మ కాదు, ఆత్మ. ఆ పురుషుడు అంటే మగవాడు అని కాదు, ఆత్మ చైతన్యం. ఈ దేహం ఆ తత్వంతో ఉంది. అర్ధనారీశ్వర ప్రకృతి పురుషుల కలయిక. ఆ ప్రకృతితో మనం ఎప్పుడైతే అనుసంధానమై ఉంటామో ఆ ప్రకృతి ఎప్పుడూ మనల్ని, తన బిడ్డను తను కాపాడుకుంటుంది అన్న సత్యాన్ని తెలుసుకుంటాం ఫ్రెండ్స్. కాబట్టి ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి. చక్క స్వాధ్యాయం, మంచి బుక్స్, గురువులు రాసిన పుస్తకాలు చదవాలి. మనల్ని మనం స్వాధ్యాయనం చేసుకోవాలి. ఇలా సజ్జన సాంగత్యంలో మనకు తెలవని విషయాలు తెలుసుకోవాలి. గురువులు వచ్చినప్పుడు గురువుల దగ్గరకు వెళ్ళాలి, సేవ చేయాలి. అది ఫ్రెండ్స్. మరి మేడం చెప్పారు ఇప్పుడు రేపు 24 నుంచి కార్యక్రమం. అందుకే ఎవరి తోచిన సహాయమైన ఆ జ్ఞానం ఏది అందిస్తారో ఆ కార్యక్రమాలకు వెళ్ళటం, అది చేసినప్పుడే మన జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతాం. అంత అద్భుతమైనది మానవ జన్మ. ఆ అంతరంగ పరివర్తన, అంతరంగం అని పేరు తలుచుకుంటేనే ఈ శరీరంలో కణ కణము పులకరించిపోతుంది. ఎందుకంటే మన అంతరంగంలో ప్రయాణించినప్పుడు ఈ దేహం పట్ల అవగాహన ఏర్పడుతుంది, కుటుంబం పట్ల అవగాహన ఏర్పడుతుంది, సమాజం పట్ల అవగాహన ఏర్పడుతుంది. ప్రతి ఒక్క దాని పట్ల అవగాహన ఏర్పడి ఆ అవగాహనతో ఆచరణాత్మకంగా జీవిస్తాం కాబట్టి ఈ జీవితం దివ్య జ్ఞానపు ప్రకాశ వెలుగులతో నిండిపోతుంది. అది ఈ రోజు ఫ్రెండ్స్ టాపిక్. సమయం అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రి గారికి, పరమ గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలానే పత్రిజీ మహిళా చైతన్యం కార్యక్రమం నిర్వహిస్తున్న సుష్మా మేడం, ఆ టీంలో ఇంకెవరన్నా కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్ మీద నా ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. ఓకే మేడం, సుష్మా మేడం, థ్యాంక్ యూ మేడం, సమయం అయింది.